డీమన్ పవన్ ఎందుకు విన్ అవ్వాలి? అసలు డీమన్ పవన్ కి ఓటు ఎందుకు వేయాలి? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో అసలు తనతో గేమ్ అంటేనే భయపడుతున్నారు. ఆ టాస్క్లు ఆడడం ఏందిరా సామే, ఒక్కొక్క టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతున్నారు, ఒక్కొక్క టాస్క్ ప్రతి టాస్క్ విన్ అయిపోతున్నాడు. అసలు ఒక్క టాస్క్ ఆడడానికి అపోనెంట్స్, అది కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ డీమన్ పవన్ తో టాస్క్ ఆడడానికి భయపడుతున్నారంటే తను ఎలా ఆడుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు నన్ను అడగచ్చు, బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్స్ ఏనా? గేమ్స్ ఒక్కటే కాదు, ఎంటర్టైన్మెంట్ చూడండి. అసలు రీతు వెళ్ళిపోయిన తర్వాత ఆ హ్యూమర్, ఆ ఎంటర్టైన్మెంట్ అబ్బా మామూలు పంచులు కాదు ఒక్కొక్కటి. ఇదే విధంగా బిగ్ బాస్ స్టార్టింగ్ నుండి ఉంటే కనుక పక్కా విన్నర్ అవుతాడు అని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. డీమన్ పవన్ కు ఓట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓట్ చేయండి. చూద్దాం, అట్లీస్ట్ ఒక టాప్ 3 కన్నా తీసుకొస్తే కనుక తను పెట్టిన ఎఫర్ట్స్ కి, తను ఆడిన గేమ్ కి కొంచెం వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది. ఒక రీతు విషయంలో తప్ప, రీతు కోసమే మోకాలు వేశాడు, రీతు కోసమే కొంచెం బ్యాడ్ అయ్యాడు. రీతు విషయం పక్కన పెడితే కనుక తన గేమ్ ప్లే, తన సోలో గేమ్ ప్లే చూస్తే కనుక పీక్ లో ఉందని అయితే నాకు అనిపించింది. లేదంటే లైన్ గా 2 times కెప్టెన్ అయ్యాడు. అది కూడా నువ్వు అన్ఫేర్ గా కెప్టెన్ అయ్యావని చెప్పి నాగసారి తీసేసినా సరే, మళ్ళీ గేమ్ పెట్టినా సరే మళ్ళీ డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. అలాగే లైన్ గా 3 times అయినట్టు నార్మల్ గా చూసుకుంటే. బట్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాడు.